చర్చ్ ఆఫ్ క్రీస్తు విరోధి ఆత్మగల సంఘము. ఇదొక దుర్బోధ. ఆత్మవరాలు ఆగిపోయాయని వీరంటారు. ఆత్మవరాలు ఎందుకు అని మనం గమనిస్తే మరి 4 విషయాలు గత వీడియోలో మనం చూసాం. 5వదిగా ఆత్మవరాలు ఎందుకు అంటే అందరి ప్రయోజనం కోసం. కృపావరాలను సంఘంలో ఉన్న అందరికీ ఏదో ఒక ప్రయోజనం కోసం దేవుడు ప్రత్యేకంగా పంచి ఇస్తాడు. మనుషులకు ప్రయోజనం కావలసినంత కాలం వరాలు ఉంటాయి. ఇది బైబిల్ రాయడానికి ఇవ్వలేదు, ప్రయోజనం కోసం ఇవ్వబడ్డాయి. అయినను అందరి ప్రయోజనం కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడుచున్నది. వీటన్నిటినీ ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకంగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలగచేయుచున్నాడు అని 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 7-11 వచనాలు చెప్తున్నాయి. ఇంకా ఆత్మవరాలు ఎందుకు అని మనం గమనిస్తే 6వదిగా విశ్వాసి వ్యక్తిగత జీవితంలో ఆధ్యాత్మికంగానూ అన్ని విధాలుగాను అభివృద్ధి చెందడానికి ఈ ఆత్మవరాలు కావాలి. వ్యక్తిగత క్షేమాభివృద్ధి కొరకు వరాలు ఇవ్వబడ్డాయి. దర్శనాలు చూచుట, భాషలు మాట్లాడుట, స్థిరమైన విశ్వాసము, ఆత్మల వివేచన వంటి వరాల ద్వారా ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా అంతకంతకు అభివృద్ధి చెందుతూ ఫలవంతమవుతాడు. భాషతో మాట్లాడువాడు తనకే క్షేమాభివృద్ధి కలగజేసుకొనుచున్నాడు. భాషతో మాట్లాడేవాడు బాగుగా దేవుని స్తుతిస్తున్నాడని 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయంలో చెప్పబడింది. ఇంకా ఆత్మవరాలు ఎందుకు అని మనం గమనిస్తే 7వదిగా ఆత్మవరాల వలన సంఘం క్షేమాభివృద్ధి పొందుతుంది. క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణయు కలుగునట్లు ప్రవచించువాడు మనుషులతో మాట్లాడుచున్నాడు. ప్రవచించువాడు సంఘమునకు క్షేమాభివృద్ధి కలగజేయనని 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయం 3-4 వచనాలు చెప్తున్నాయి. ఇలా ఎన్నో ఆత్మ సంబంధమైన మేలులను కలిగించడానికి దేవుడు వరాలు ఇచ్చాడు. కానీ క్రీస్తు విరోధి ఆత్మగల ఈ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వారు మాత్రం దీన్ని వ్యతిరేకిస్తారు. కాబట్టి సంఘమా జాగ్రత్త, ఇది ఖచ్చితంగా ఒక దుర్బోధ. నీవు ఈ దుర్బోధలో పడి మోసపోకు. వీరిని గురించిన మరిన్ని విషయాలు తర్వాత వీడియోలో చూద్దాం.